కాంగ్రెస్ పార్టీ, మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు ఒక కుటుంబానికి చెందినటువంటి అన్నా చెల్లెలు నిర్వహిస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక కుటుంబానికి చెందినటువంటి వదిన మరిది నిర్వహిస్తూ ఉన్నారు. రెండు జాతీయ పార్టీలు, రెండు రాష్ట్ర పార్టీలు కేవలం రెండు కుటుంబాలకు చెందినటువంటి ఆధిపత్య వర్గాలే ఈ రాష్ట్రంలో నిర్వహిస్తూ అధికారం కోసం పోటీ పడుతూ ఉంటే, అధిక జనంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలందరూ కూడా 80% ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిరాశ నిస్పృహలతో నిస్సహాయులుగా మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి